నామినేషన్స్లోకి ఎవరెవరు వచ్చారు, మరి హరీష్ గారి చేత తనుజ భోజనం చేసేలా ఎలా చేసింది, అదేవిధంగా మరి రాముతోటి హరీష్ గారు ఎలాంటి జోక్స్ వేస్తున్నారు, లైవ్ అప్డేట్స్ కూడా చూద్దాం. ఇక ముందుగా నామినేషన్స్లోకి చూస్తే ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్గా నామినేషన్స్ కంప్లీట్ అయినాయి. మరి నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళు భరణి గారు, హరీష్ గారు, మనీష్ మర్యాద, ప్రియా అండ్ డేమన్ పవన్ అండ్ ఫ్లోరా గారు, వీళ్ళ 6 నామినేషన్స్లోకి వచ్చారు. ఈ రోజు నైట్ 10:30 నుంచి ఓటింగ్ లైన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీ అభిమాన కంటెస్టెంట్కి ఓట్లు వేయడం స్టార్ట్ చేయండి. ఇకపోతే ఇది నామినేషన్ సంబంధించి ఎపిసోడ్ మొత్తం కూడా అదే ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఆఫ్టర్నూన్ వీడియోలోనే మనం మాట్లాడుకున్న నామినేషన్స్ గురించి, కాబట్టి అది పక్కన పెట్టేస్తే ఇక ఇక్కడ మరి హరీష్ గారు భోజనం ఎలా చేశారు అంటే హరీష్ గారిని హరీష్ గారు అండ్ తనుజ వీళ్ళు ఇద్దరు కూడా కిచెన్లో ఉంటారు అనమాట. కిచెన్లో ఉండి మొత్తానికి మనకి లైవ్లో చూపించింది. రేపు ఎపిసోడ్లో మరి ఎలా రిక్వెస్ట్ చేసింది, ఎలా కిచెన్ దాకా తీసుకెళ్ళింది అనేది రేపు ఎపిసోడ్లో ఉంటుంది. మొత్తానికి కిచెన్లో వెళ్ళి ఇద్దరే ఉంటారు. ఏదో మనోడు చెప్పాలా వద్దన్నట్టుగా ఆమ్లెట్ అది ఇది అంటుంటే, సార్ నేను వేసిస్తా సార్, నేను ఆమ్లెట్ వేసిస్తా అంటే పర్లేదులేమ్మా నేను వేసుకుంటా అంటాడు. లేదు సార్ నేను వేసిస్తా అంటే సర్లే అని సరే అంటాడు. అన్న తర్వాత సార్ ఆనియన్ వేయాలా వద్దా అంటే ఎట్లా వేసినా పర్వాలేదు అంటాడు. పర్వాలేదు అంటుండే కానీ మళ్ళీ ప్రేమతో చేయలేదు అంటాడు ఏమో కానీ ఆనియన్ వేస్తుంది, మాల్ మసాలాలు వేస్తుంది, అన్నీ వేస్తుంది. ఎందుకంటే మనోడు మరి ఏ విషయానికి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావట్లే. ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి ఆమె సానుకూలంగానే అన్నీ చేస్తూ దరిద్రం ఎలా ఉంటుందంటే అన్నీ చేసి ఆమ్లెట్ వేసింది. ఆమ్లెట్ వేసి ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్కి ఇలా తిప్పేస్తారు కదా, వేసే టైంలో అది 3-4 ముక్కలు అయిపోయింది, అంటే బ్రేక్ అయింది. అయ్య బాబు ఏంట్రా మరి ఏంది సార్ ఏమంటాడో ఏమో ఏం సంగతో అని అయితే మొత్తానికి ఇక సరే ఏం చేద్దాం మనమైతే కొద్దిగా నవ్వుతూనే ఇద్దామనేసి మొత్తానికి ఆమ్లెట్ క్లియర్గా చేసి అయితే ఇవ్వడం జరిగింది హరీష్ గారికి. ఈలోపు వీళ్ళు ఈ కుక్ చేసే టైంలోనే శ్రీజ, డేమన్ పవన్, మనీష్ మర్యాద, సుమన్ శెట్టి, రాము వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. రాము ఎలా వస్తాడంటే ప్లేటు విషయంలో కూడా కొంత సీన్ జరుగుతుంది. రాము వచ్చేసి కడిగేసి ఇస్తాడు అనమాట. ఆ రకంగా వచ్చినటువంటి రాముతోటి మనోడు జోకులు వేస్తుంటాడు. ఇక ఏం సంగతి ఇందాక ఆయిల్ ఎక్కువ వేసినట్టున్నావుగా, రేపు మరి మనీష్ ఆయిల్ ఎక్కువ వేసినావు కర్రీలు అని చెప్పేసి నిన్ను నామినేట్ చేస్తాడు గుర్తుపెట్టుకో అనేసి జస్ట్ జోకింగ్ అంటాడు. అంటే ఎందుకన్నాడు ఆ మాట అంటే నామినేషన్స్లో మనీష్ మర్యాద ఇలాంటి పాయింట్స్ తీసుకొచ్చాడు అనేసి హరీష్ గారు అబ్జర్వ్ చేసాడు, క్యాచ్ చేసిండు. అది చేసి అన్నమాట ఆయిల్ ఎక్కువ వేసావు నామినేషన్లో పెడతాడు జాగ్రత్త అనేసి అన్నాడు అనమాట. అది కరెక్ట్గా భలే అన్నాడు రా అనిపించింది అక్కడ. అది ఇది వీళ్ళకి సైడ్ జరుగుతుంది. మొత్తానికి ఆమ్లెట్ అయిన తర్వాత అందరికి కూడా అక్కడ ఉన్న అందరికీ సుమన్ శెట్టి కావచ్చు, రాము రాథోడ్ కావచ్చు అండ్ డేమన్ పవన్, శ్రీజ వీళ్ళందరూ కూడా తల ఒక ముక్క ఇచ్చి తినమంటాడు. తనుజను కూడా తినమంటే పర్లేదు సార్ వేసిందే 2 ఎగ్స్ ఏముంటారో మీరు తినడానికంటే లేదు నువ్వు విషయం కలిపినవేమో అనేసి నవ్వుతాడు. అబ్బా ఏం నవ్వినారు సార్ అని అయితే అనిపిస్తుంది అనమాట మనకి. మొత్తానికి ఆమె కూడా ఎందుకు వచ్చింది గొడవ అనేసి ఇంత తీసుకొని తినేసి ఇక బయటకు వచ్చేస్తుంది. మొత్తానికి ఇక మనోడు కూర్చొని ప్రశాంతంగా తినేసి ఫ్రూట్స్ కూడా తినేసి ఇక రిలాక్స్ అవుతాడు అనమాట. అంటే కొంత లీక్స్ ఏదంటే వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. ప్రశాంతంగా తిన్నాడు. మరి అది కడుపు మంటతోటి వచ్చిండో ఎట్లుండో కానీ మనీష్ మర్యాద వచ్చిన తర్వాత అడుగుతాడు ఏంటి సార్ అంటే ఇక తనుజ వచ్చింది ఆప్యాయంగా అడిగింది భోజనం చేయండి సార్ ఎందుకు అడుగుతారు అది అని అడిగితే ఇక అట్లనే రాము రాథోడ్ కూడా అంటుండు నా మాట వినండి సార్ అంటుండు. ఇక సర్లే తిందామన్నట్టుగా ఇక స్టార్ట్ చేసిన అనేసి చెప్తాడు అనమాట. అంటే ఇక్కడ తనుజ అర్థం అంటే నేను తగ్గినా పర్వాలేదు సార్ అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే అంటారు కదా, ఆ విధంగా తనుజకి అండ్ హరీష్ గారికి ఏ రేంజ్లో గొడవలు జరిగినా మీకు తెలుసు. కానీ ఆమెనే వచ్చి ఇప్పుడు తనే అంటున్నారు అనమాట. ఇంకా రేపు ఎపిసోడ్లో ఇంకొంచెం క్లారిటీగా ఇస్తుండొచ్చు. లైవ్లో మాత్రం మనీష్ మర్యాదతో చెప్పేటప్పుడు చెప్తున్నాను అనమాట. తనుజనే వచ్చింది ఆప్యాయంగా పలకరించి ఇట్లా అడిగింది ఇక సర్లే అని వచ్చేసిన అని చెప్తున్నాను అనమాట. అంటే ఆమె ఎన్ని మాటలన్నా ఏం చేసినా ఇక అన్ని పక్కకు పెట్టేసి తుడి చేసుకొని నీట్గా వచ్చి తగ్గింది. మొత్తానికి తనుజ గారు తగ్గి బయట ఉన్నటువంటి ఆడియన్స్ యొక్క మనసులను గెలుచుకుందిరా అని అయితే అనిపించింది. అది చూసిన తర్వాత మీరు కూడా రేపు ఎవరైనా లైవ్ చూడడం ఉంటే రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది వాహ్ తనుజ అనేసి అనిపిస్తుంది. ఆ రకంగా ఇది వీళ్ళ ఎపిసోడ్. ఇక సంజన గారు అండ్ ఇమాన్యుయల్ మధ్య అంటే అందరూ ఉంటారు. అక్కడ జరిగినటువంటి ఫన్ ఇన్సిడెంట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో ఆల్రెడీ 5 minutes దాటింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.